ఒక ఊర్లో బుజ్జి అనే పిల్లి ఉండేది. బుజ్జికి బిరుసు స్వభావం. ఎవరితో మాట్లాడేది కాదు. తనకు నచ్చింది చీకటి రాత్రి, నిద్రపోవడం, ఎలుకలు పట్టడం అంతే. ఎప్పుడు తనలో తానే ముసిముసిగా నవ్వుకుంటూ ఉండేది. ఒకరోజు ఆ ఊరికి కొత్తగా ఒక పిట్ట వచ్చేసింది. దాని పేరు చిట్టి. తను రంగురంగు రెక్కలతో ముద్దుగా మాట్లాడే చిట్టి. చిట్టికి పాటలు పాడడం, అందరితో గడపడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు బుజ్జి ఓ చెట్టు కింద పడుకున్నప్పుడు చిట్టి అక్కడ పాట పాడుకుంటూ వచ్చింది. పిల్లిమామ పడుకున్నాడా అని తన గొంతుతో చిన్న పాట పాడింది. పిల్లికి ఆ గానం చెవిలో పడింది. కానీ తనకు నచ్చిందని చెప్పుకోవడం ఇష్టం లేదు. ఎవరు ఈ గాత్రంతో నన్ను నిద్ర లేపింది అని చెప్పింది. అందుకు చిట్టి నవ్వుతూ, హాహా సారీ మామ, కానీ నీకు నచ్చిందేమో అనిపిస్తుంది అని చెప్పింది. ఆ మాట విన్న బుజ్జి మొదట సిగ్గుపడింది. కానీ చిట్టి మాత్రం రోజుకో కొత్త పాట పాడుతూ చెట్టు పక్కన రావడం చూసి బుజ్జికి నెమ్మదిగా అలవాటైపోయింది. ఒకరోజు బుజ్జి జబ్బుతో పడిపోయింది. తినలేక మాట్లాడలేక ఎవరికి దగ్గర రాలేదు. కానీ చిట్టి మాత్రం ప్రతిరోజు వచ్చి పాట పాడి, మామ నువ్వు తొందరగా కోలుకోవాలి, మేమందరం ఎదురు చూస్తున్నామంటూ చెప్పేది. కొన్నాళ్ళకి బుజ్జి మళ్ళీ బాగయ్యింది. నువ్వు లేకపోతే నాకెవ్వరు లేరు చిట్టి, నువ్వే నా స్నేహితురాలివి అని ముద్దుగా అన్నది. అప్పటి నుండి చిట్టి బుజ్జి కలిసి సంతోషంగా ఉండేవారు. చిట్టి తన గొంతుతో ప్రతిరోజు పాట పాడేది. ఆ పాటకి ఆ ఊర్లో ఉన్న జనం కూడా చాలా సంతోషంగా ఉండేవారు. ఇక వాళ్ళ స్నేహం ఆ ఊరిలో అందరికీ ఒక ఉదాహరణ అయిపోయింది.